wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel this pain you are. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో మనం స్టెగ్నోగ్రఫిక్ టాపిక్ అయితే కవర్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో ఈ స్టెగ్నోగ్రఫీ టాపిక్ తర్వాత SSH గురించి కూడా కవర్ చేస్తాం. సో మనం SSH ఓపెన్ పోర్ట్ యూజ్ చేసుకొని ఎట్లా లాగిన్ కావాలో అదంతా చూపిస్తాను అనమాట. రైట్, సో ఫస్ట్లీ మనం స్టెగ్నోగ్రఫీ అంటే ఏందో తెలుసుకుందాం. మీరు క్రిప్టోగ్రఫీ అయినా ఉంటారు కదా పేరు. క్రిప్టోగ్రఫీ అంటే ఏంది? డేటాని ఎన్క్రిప్ట్ చేసాడు, డీక్రిప్ట్ చేసాడు. సో దాన్ని క్రిప్టోగ్రఫీ అంటాం. సో స్టెగ్నోగ్రఫీ క్రిప్టోగ్రఫీలో వన్ ఆఫ్ ద టాపిక్ అనమాట. సో ఇందులో కూడా ఏం చేస్తామంటే మనం ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ చేసే బదులు హైడ్ చేసాం అన్నట్టు డేటాని. రైట్, సో డేటాని హైడ్ చేసాడు స్టెగ్నోగ్రఫీ, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఏదన్నా ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్రెట్ మెసేజ్ ఉంది, ఆర్ గోయింగ్ టు హ్యాక్ గూగుల్. సో ఇది ఒక మెసేజ్ అనుకోండి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ సీక్రెట్ మెసేజ్ని మన ఫోన్ హ్యాక్ చేసినారు, ఒకరు మానిటర్ చేస్తూ ఉన్నారు, ఎవరికి తెలియకుండా అవతల వాళ్ళకి పంపించాలి. రైట్, సో అప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని ఒక టెక్స్ట్ ఫైల్ లేకపోతే ఒక వాయిస్ మెసేజ్ అనుకోండి. సో వాయిస్ మెసేజ్లో ఈ సీక్రెట్ టెక్స్ట్ని దాని లోపల హైడ్ చేసి ఆ వాయిస్ మెసేజ్ని పంపిస్తాను. సో బయటికి వాయిస్ మెసేజ్ నార్మల్గా ఉంటాయి, హలోరా ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని వాయిస్ మెసేజ్ ఉంటుంది. బట్ దాని బ్యాక్ ఎండ్లో ఈ సీక్రెట్ మెసేజ్ అనేది హైడ్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళకి ఎట్లా ఈ సీక్రెట్ మెసేజ్ని డీక్రిప్ట్ చేసి వస్తుందో, ఐ మీన్ ఈ సీక్రెట్ మెసేజ్ని చూడడానికి వస్తుందో వాళ్ళకి, వాళ్ళు చూసుకొని ఓకే దాని డీల్ ఓకే అనుకొని గూగుల్ని హ్యాక్ చేసేస్తారు అనుకోండి. సో సింపుల్గా చెప్పాలి అంటే అట్లా అన్నమాట. రైట్, సో స్ట్రింగ్ అనే కాదు, మనం ఒక ఫైల్ లోపల ఇంకో ఫైల్ని కూడా హైడ్ చేయొచ్చు. అట్లనే కాదు, ఇన్విజిబుల్ స్ట్రింగ్ అని కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఆడియో లోపల కూడా మనం స్ట్రింగ్ని లేదా ఫైల్ని అనేది పెట్టొచ్చు అనమాట. సో అదే కాకుండా ఒక ఫైల్ మెటాడేటా లోపల కూడా మనం స్ట్రింగ్ని అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వీటిని అన్నింటినీ యూజ్ చేసుకొని స్టెగ్నోగ్రఫీ అయితే పర్ఫామ్ చేయొచ్చు అనమాట. రైట్, సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫైల్ అంటే ఏంటి అంటే అది ఇమేజ్ కావచ్చు, PDF కావచ్చు, టెక్స్ట్ ఫైల్ కూడా కావచ్చు. సో ఎట్లాంటి ఫైల్ అయినా కావచ్చు. సో ఆ ఫైల్స్ లోపల డేటాని అనేది హైడ్ చేస్తాం అనమాట. సో అది స్టెగ్నోగ్రఫీ. సో ఇప్పుడు మెయిన్ థింగ్ వద్దాం. రైట్, మనకి ఇక్కడ చూస్తే ఒక ఫైల్ని ఎట్లా డిటెక్ట్ చేయాలి, సో వాటి డీటెయిల్స్ ఫస్ట్ మనం ఫైండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక ఫోటో ఉంది. రైట్, సో అది ఒక PNG ఫార్మాట్లో ఉంది అనుకోండి. సో అది ఏ ఫార్మాట్లో ఉంది, దాని డేట్ ఎప్పుడు క్రియేట్ చేసినారు, సో ఆ సైజ్ ఎంత, పిక్సెల్స్ ఎంత, అవన్నీ ఫైండ్ చేయాలి అంటే మనం ఈ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూపెడితే ఇప్పుడు నేను, సో ఇక్కడ ఫైల్ అనే టూల్ యూజ్ చేసుకొని మనం సింపుల్ డీటెయిల్స్ ఫైండ్ చేయొచ్చు అనమాట. రైట్, సో ఫస్ట్ జూమ్ ఇన్ చేద్దాం, రూట్లోకి వెళ్ళిపోదాం. రైట్, చెల్లేసి కొడుతున్నా. సో ఇది డెస్క్టాప్. రైట్, సో ఇక్కడ చూసినట్టయితే మనకి cyber.jpg అనే ఒక ఫైల్ ఉంది. అండ్ ఆల్సో blank.pdf అనే ఒక PDF ఫైల్ ఉంది, ఒక JPG ఫైల్ ఉంది. రైట్, సో ఇది ఒక ఫోటో, ఇది ఒక PDF ఫైల్. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా ఫైల్ అని కొట్టేసి cyber.jpg అని కొట్టేసి ఎంటర్ కొడుతున్నాం. ఎంటర్ కొట్టగానే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఆ ఫైల్ యొక్క డీటెయిల్స్ వచ్చినాయి చూడండి. సో ఇమేజ్ డేటా అనేది JPGలో ఉంది. అండ్ స్టాండర్డ్ దాని వర్జన్ వచ్చేసి 1.0.1, రిజల్యూషన్ వచ్చింది, డెన్సిటీ వచ్చింది, అండ్ లెంత్, బేస్ లైన్, ప్రిసిషన్, సమ్ పిక్సెల్స్, కాంపోనెంట్స్ అనేవి ఇచ్చినారనమాట. రైట్, సో ఇప్పుడు సేమ్ ఇదే ఫైల్ blank.pdf కొడదాం. సో కొట్టగానే ఇది చూడండి PDF డాక్యుమెంట్ అని వచ్చింది, దాని వర్జన్ కూడా వచ్చేసింది. సో ఇట్లా మనం సింపుల్ డేటా అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. ఫైల్తోని ఫైల్ ఫార్మాట్ ఏంది, వర్జన్ ఏంది ఫైండ్ చేయొచ్చు. సో సింపుల్ డేటా అది. రైట్, నెక్స్ట్ మనకి ఫైల్ యొక్క మెటాడేటా ఫైండ్ చేయాలి. సో మెటాడేటా ఫైండ్ చేయడానికి మనకి EXIF టూల్ అయితే వాడతాం అనమాట. సో ఇక్కడ చూపిస్తాను నేను, అది కూడా క్లియర్ చేద్దాం ఇది. సో LS రైట్ EXIF టూల్ కొట్టేసి JPG కొట్టేసి ఎంటర్ కొట్టాం. ఇక్కడ చూస్తే మనకు మస్తు డేటా వచ్చింది చూడండి. సో ఫైల్ నేమ్ వచ్చేసి cyber.jpg, డైరెక్టరీ స్టార్టింగ్ ఉంది, ఫైల్ సైజ్ వచ్చేసి 47 KB, అండ్ ఫైల్ మోడిఫై ఎప్పుడు ఏ డేట్ చేసారో అది కూడా వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫైల్ పర్మిషన్స్, ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్స్ మాత్రమే ఉంది. అండ్ ఫైల్ టైప్ ఎక్స్టెన్షన్ వచ్చేసి JPG, బట్ యాక్చువల్ ఫైల్ టైప్ వచ్చేసి JPEG అనమాట. సో మనం సింపుల్గా ఎక్స్టెన్షన్ కూడా ఇట్లా పెట్టవచ్చు అనమాట. సో వర్జన్ కూడా దాన్ని చేంజ్ కూడా చేయొచ్చు. సో అట్లాంటివి ఇక్కడ మనకు తెలిసిపోతాయి అనమాట, యాక్చువల్ ఎక్స్టెన్షన్ ఏంది అని. రైట్, సో దాని వర్జన్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది, రెజల్యూషన్ యూనిట్ ఇంచెస్లో ఉంది, అండ్ ఇమేజ్ సైజు మెగాపిక్సెల్స్. సో ఇట్లా ఎన్కోడింగ్ ప్రాసెస్ కూడా చూడండి.
సో ఇట్లా మనకి డేటా వస్తుంది. ఇన్ కేసు మనం మన ఫ్లాగ్ కానీ సీక్రెట్ టెక్స్ట్ కానీ హైడ్ చేయాలంటే ఇక్కడ కూడా హైడ్ చేయొచ్చు అనమాట. సో అందుకనే దీని మెటాడేటా. సో ఈ మెటాడేటా లోపల కూడా చెక్ చేసుకొని మనం ఎక్సిఫ్ టూల్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఎందుకు చెప్తున్నా అంటే దీంతో యూజ్ ఉంటుంది. సో అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అట్లా మనకి ఇంకా వేరే టూల్స్ కూడా ఉంటాయి. సో ఈ స్ట్రింగ్ ఒకటి చూపిస్తాను నేను, ఇంకోటి. సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం. సో ఇక్కడ స్ట్రింగ్, సో ఫస్ట్ ఎల్ఎస్ కొడదాం. రైట్, స్ట్రింగ్స్ cyber.jpg అని కొట్టేసి ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టగానే మనకు ఒక స్ట్రింగ్ వచ్చింది చూడండి. ఇమేజ్ ఫార్మాట్లో కూడా స్ట్రింగ్స్ ఉన్నాయి, అంటే స్ట్రింగ్స్ని కూడా హైడ్ చేయొచ్చు అనమాట ఇమేజ్ ఫార్మాట్లో. సో మనకి ఏమైనా ఇంపార్టెంట్ స్ట్రింగ్స్ ఉంటే ఇందులో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో కొంచెం గిబ్బరిష్ ఉంటుంది స్ట్రింగ్, బట్ మనం జీరెప్ టూల్ యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేయవచ్చు స్ట్రింగ్స్ని కూడా. రైట్, ఇట్లా చాలా డేటా వచ్చేసింది చూడండి. రైట్, మనకి IF అంటే మనకి జేపీజీ ఫార్మాట్లో ఉంది అని అర్థం. రైట్, సో క్లియర్. అండ్ ఇంకోటి ఫైల్ కూడా ఉంది కదా, దాని మీద కూడా చూపిస్తాం. స్ట్రింగ్ అని కొట్టేసి స్ట్రింగ్స్ blank.pdf కొట్టేస్తే మనకి చాలా డేటా వచ్చేసింది చూడండి. సో ఈ పీడిఎఫ్ ఫార్మాట్ అన్నట్టు ఇది. సో ఇందులో కూడా స్ట్రింగ్స్ ఉంటాయి, బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పీడిఎఫ్ అనేది బ్లాంక్ పీడిఎఫ్ యాక్చువల్లీ. సో ఇక్కడ చూడండి, పీడిఎఫ్ ఏం లేవు పీడిఎఫ్ లోపల, బట్ పీడిఎఫ్ లోపల చాలా స్ట్రింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి ఇక్కడ దీని లోపల. సో అట్లా ఒక ఫైల్ లోపల చాలా డేటా అనేది ఉంటుంది అన్నట్టు, మనకి విజిబుల్గా కనిపించదు, బట్ మనం ఈ టూల్స్ యూజ్ చేసుకొని వాటిని ఫైండ్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఇంకా మనం యాక్చువల్ స్టెగ్నోగ్రఫీకి రాలేదు. ఈ జనరల్ టూల్స్ అన్నది ఒక ఫైల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక జనరల్ నార్మల్ టూల్స్ అనమాట. సో మనం ఆడియో ఫైల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ టూల్ వాడచ్చు, FFmpeg అని. రైట్, ఇక్కడ హౌ టు యూజ్ అని కూడా ఉంది, అది చెక్ చేయండి. సో అన్నీ చెప్పలేను నేను ఇప్పుడు. రైట్, సో మీరు ప్రాక్టికల్గా చెక్ చేయండి. మనం నెక్స్ట్ వచ్చేసి స్టెగ్నోగ్రఫీకి వెళ్ళిపోదాం ఇప్పుడు, మెయిన్ టాపిక్. సో ఈ గీత పేజ్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం మ్యాక్సిమం అన్ని టూల్స్ ఉంటాయి ఇందులోనే టెక్నోగ్రఫీకి రిలేటెడ్. రైట్, సో మీరు డాకర్ ఉంటే డాకర్ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఇందులో సెటప్ చేసుకోవచ్చు. మీకు అన్ని టూల్స్ అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేసుకునే బదులు. రైట్, సో మనకి ఇక్కడ కిందికి వచ్చాం అనుకో, టూల్స్ డిటెక్టింగ్ ఫర్ స్టెగ్నోగ్రఫీ. సో మనం ఈ టూల్స్ యూజ్ చేసుకొని వెదర్ ఆ ఫైల్ స్టెగ్నోగ్రఫీకి చేసినారా లేదా, వెదర్ దాని లోపల డేటా ఉందా లేదా అనేది డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్, సో ఏ ఫార్మాట్ దాందే ఆ టూల్ మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇన్ కేసు ఈ టూల్తో నువ్వు ఎన్కోడింగ్ చేసాం అనుకో, స్టెగ్నోగ్రఫీ చేసాం అనుకో, ఆ స్టెగ్నోగ్రఫీ డీక్రిప్ట్ చేయాలంటే ఇదే టూల్ వాడాలి. సో అందుకనే మనం ఫైల్ ఫార్మాట్ చేసుకొని కొన్ని క్లూస్ దాంతో ఫైండ్ చేసి మనం ఫైల్ని అయితే డేటా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇదేంది డిటెక్టింగ్కి, సో యాక్చువల్ స్టెగ్నోగ్రఫీ చేయడానికి ఇవి టూల్స్ అనమాట. సో ఆడియో ఫైల్స్కి MP3 WAV ఉంటాయి. సో దాన్ని చేయడానికి ఈ టూల్ వాడతాం. ఇక్కడ మనకి హౌ టు హైడ్, హౌ టు రికవర్ కూడా ఉంది చూడండి. సో డేటాని హైడ్ చేయడానికి టూల్లో కమాండ్స్ ఇవి, అండ్ డేటాని మళ్ళీ హైడ్ చేసిన డేటాని చూడడానికి కమాండ్స్ ఇవి అన్నమాట. సో మీరు అట్లా చూడండి, ఇట్లా చాలా టూల్స్ ఉంటాయి ఇక్కడ మనకి. సో నేను ఇక్కడ ఒక టూల్ చూపిస్తా, చాలా టూల్స్ ఉంటాయి ఇక్కడ మనకి, అదనే కాదు, టెక్నోగ్రఫీ GUI టూల్స్, స్క్రీనింగ్ స్క్రిప్ట్స్, సో ఇట్లా చాలా ఉంటాయి మనకి. సో నేను ఇక్కడ ఒక టూల్ మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను నేను, సో దట్ మీకు అర్థమవుతుంది. సో మనకి స్టెగోసూట్ అని ఒక టూల్ ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ పేరు కొట్టి Y కొట్టేసానికి ఇన్స్టాల్ అయిపోతుంది ఈ టూల్ అయితే. మనకి టూల్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు సింపుల్గా మనం ఈ స్టెగోసూట్ అని కొట్టేసి ఎంటర్ కొడదాం. సో ఎంటర్ కొట్టగానే మనకి యూసేజ్ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. సో మనకి ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి, GUI వర్జన్ కూడా ఉంది మనకి ఇంట్లో. సింపుల్గా స్టెగోసూట్ GUI అని కొట్టి ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టగానే మనకి ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ మన ఫైల్స్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ డౌన్లోడ్స్కి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ ఒక ఫోటో ఉంది సైబర్ది, PNG ఫార్మాట్లో, ఓపెన్ కొట్టాలి. సో మనకి ప్రోగ్రామ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇక్కడ. సో మనం వేరే ఫోటో ఇచ్చిద్దాం GUI. సో ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్, cyber.jpg, రైట్. సో మనకి ఈ ఫోటో అయితే అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. సో మనకి ఇందాక చెప్పినట్టు ఫైల్ ఫార్మాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సో PNG ఫైల్ ఇస్తే మనకి అదైతే ఓపెన్ కాదు, అంటే ఈ టూల్ ఓన్లీ JPG ఫైల్స్కి మాత్రం సపోర్ట్ చేస్తుంది. రైట్, సో అట్లా మనం ఫైల్ ఫార్మాట్ చెక్ చేసుకొని దాన్ని కూడా చూడవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సీక్రెట్ మెసేజ్ మనం పెడదాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్
ది సీక్రెట్ టెక్స్ట్ ఈస్ CTF హలో అని పెట్టేద్దాం. ఓకే, తర్వాత ఎంబెడ్ చేద్దాం దీన్ని, రైట్. సో జేపీజీ సేవ్ అయిపోయింది మనకి ఇక్కడ, సైబర్ ఎంబెడెడ్ జేపీజీ. సో సింపుల్గా దీన్ని ఏం చేస్తున్నట్టు క్లోజ్ చేసేసి, సో మనకి ఈ పాత్రలో కూడా అదైతే సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ, సో ఓపెన్ చేస్తే మనకి పెద్ద ఫరకే ఉండదు మీ దానికి మన సైబర్ జేపీజీ దానికి దీనికి, రైట్. సింపుల్ ఉంది కదా, బట్ మనం సేమ్ అదే టూల్తోని మళ్ళీ ఓపెన్ చేస్తాం. స్టెగోస్ GUI, ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్, సేమ్ ఇందాక ఓపెన్ చేసిన ఇమేజ్, సో మనకి డెస్క్టాప్ ఉండే ఇక్కడ ఎంబెడెడ్ జేపీజీ ఇక్కడ ఓపెన్ చేసాం అనుకో, ఎక్స్ట్రాక్ట్ కొడదాం. సో ఎక్స్ట్రాక్ట్ కొట్టగానే మనకి చూడండి సీక్రెట్ ఫైల్ వచ్చింది. సో ఎక్స్ట్రాక్ట్ కొట్టేదాకా మనకి నార్మల్ జేపీజీ ఫైల్ లానే ఉంది, బట్ ఎక్స్ట్రాక్ట్ కొట్టగానే మనం ఏదైతే స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసామో అదైతే మనకు అనిపిస్తుంది. సో దీన్ని సింపుల్ గా స్టెగ్నోగ్రఫీ అంటాం. సో ఇందులో GUI ఉంది కాబట్టి మీకు ఈజీగా ఉంది. జనరల్ గా ఇన్ కేసు GUI లేకపోతే కమాండ్స్ తోనే మీరు చేయాలన్నమాట. సో అది మనకి రేపు CTF ఛాలెంజ్ కూడా దాని మీద. సో మీరు ఇక్కడ చూసినట్టయితే టూల్స్ అన్ని ఉన్నాయి చాలా, సో వాటి యూసేజ్ కూడా మీకు కనిపిస్తాయి. ఇందులో నుంచి ఒక టూల్ తోనే నేను హైడ్ అయితే చేస్తా, సో మీరు అది ఫైండ్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి SSH గురించి. సో ఇది సెక్యూర్ షెల్ అంటాం దీన్ని, ఇది పోర్ట్ నెంబర్ 22లో నడుస్తుంది. రేపు ఛాలెంజ్ గురించి సింపుల్ గా ఏం యూజ్ అవుతుందో అది మాత్రం చెప్తా, సో ఇన్ డీటెయిల్ గా తర్వాత చెప్తా దీని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం ఒక సింపుల్ nmap చేస్తాం. సో nmap IP అడ్రస్ చేయండి చేసి అంటారు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే సమ్ పోర్ట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. సో అందులో మనకి 22 TCP SSH అయితే ఓపెన్ ఉంది చూడండి, రైట్. సో ఇది ఓపెన్ ఉంది అంటే మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అని అర్థం కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నట్టే నేను సేమ్ IP అడ్రస్ని దీన్ని ఇప్పుడు యాక్సెస్ చేయడానికి ఏం చేయాలి, రైట్. సో మనకి యూజర్ నేమ్ వచ్చేసి ప్రణయ్ గౌడ్ 53 అని. సో ఇక్కడ నేను SSH అని కొట్టేసి, సో ప్రణయ్ గౌడ్ 53 @ IP అడ్రస్ అయితే ఇస్తున్నాను అన్నమాట. సో ఇది యూజర్ నేమ్, ఇక్కడ ప్రణయ్ గౌడ్ 53 దగ్గర యూజర్ నేమ్ ఏముంటుందో అది ఇవ్వాలి, @ ఇచ్చేసి తర్వాత IP అడ్రస్ ఏదైతే అది ఇవ్వాలి, ఇచ్చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టాక పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ మిషన్ యొక్క పాస్వర్డ్ అయితే కొట్టాలన్నమాట. సో SSHకి ఏం క్రెడెన్షియల్స్ ఉంటాయో అది కొట్టాలన్నమాట. సో ఇక్కడ నేను పాస్వర్డ్ కొట్టేస్తాను. సో కొట్టేసినాక భూమి ఇక్కడ చూడండి మనం లాగిన్ అయిపోయినా ప్రణయ్ గౌడ్ 53. సో మనం ఇక్కడ చూసినట్టయితే సో LS కొట్టుకుంటాం. సో LS కొట్టగానే ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో అవే ఫైల్స్ ఇక్కడ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ LS కొట్టాం. సో ఇక్కడ చూడండి 4578748 PY. సో ఇక్కడ పని చేద్దాం, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి సేమ్ ఫైల్స్ 4578 అపాచీ ఓప్స్ బైనరీ హేస్ట్ CVE ఫైల్. సో ఇట్లా సేమ్ ఫైల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఆ మిషన్ అనేది మనం యాక్సెస్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ మిషన్ యాక్సెస్ చేసే కదా వేరే థింగ్స్ కూడా మనం చేయొచ్చు, లైక్ డైరెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం, సైబర్ బ్లాక్స్ క్రియేట్ చేసి ఎంటర్ కొట్టాం. సో ఎంటర్ కొట్టినాక ఇక్కడ దీంట్లో కూడా మనకి ఇప్పుడు చూపిస్తాను LS కొడితే సో కొత్త డైరెక్టరీ యాడ్ అవుతుంది ఇక్కడ సైబర్ బ్లాక్స్ అని. సో ఇక్కడ చూడండి సైబర్ బ్లాక్స్. సో అట్లా SSH తోని ఫైల్ సిస్టమ్ అయితే యాక్సెస్ చేయొచ్చు, బట్ మనకి రూట్ యాక్సెస్ కావాలి. సో దానికి మనం ఏం చేస్తాం, సూడోసు కొట్టాలి. సో సూడోసు కొట్టగానే దానికి సూడోసుకి పాస్వర్డ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా రూట్ యాక్సెస్ అయితే అయిపోతుంది. సో రూట్లోకి వచ్చేసినాం మనకి. సో ఇట్లా అన్నమాట మనం SSH తోనే యాక్సెస్ చేయొచ్చు. సో రేపు టాస్క్లో ఇది పక్కా యూజ్ అవుతుంది మీరు. సో కమాండ్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే పింగ్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తలో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.